చందుర్తి మాజీ ఎంపీ గడ్డం రవీందర్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలను చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గడ్డం రవీందర్ రెడ్డి విగ్రహానికి గ్రామ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ మాజీ ఎంపీ గడ్డం రవీందర్ రెడ్డి బండపల్లి గ్రామ సర్పంచ్గా 2 పర్యాయాలుగా చందుర్తి ఎంపీగా పనిచేసే గ్రామాన్ని మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిపారన్నారు. రవీందర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, నాయకులు గడ్డం సంజీవరెడ్డి, దామోదర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బింగిస్వామి, గోగుల బాబు, మల్యాల నరసయ్య, అంబాల దాసు, వికృతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి చందుర్తి మండల పరిషత్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి నిస్వార్థపరుడు ఈరోజు మన గడ్డం రవీందర్ రెడ్డి కార్యక్రమాన్ని వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. చందుర్తి మండలం బండపల్లి స్వగ్రామంలో చాలా ఆయన యొక్క చివరి కోరిక కూడా శ్వాస వరకు బడుగు బలహీన వర్గాలు పెత్తందారి వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఆయన పుట్టింది రెడ్డి కులంలో, కానీ ఆయన పోరాటం చేసింది కేవలం దళితులు. మెయిన్ దళితులు అంటే ఉదయం దళితులు ఐక్యంగా ఉండాలి, దళితుల లోపల మార్పు రావాలి, దళితులు అభివృద్ధి చేయాలి. 3 కాన్సెప్ట్లతో ఆయన ముందుకు పోయింది. కాబట్టి ఆయన ఆశయ సాధనకు మనం అందరం కూడా పాటుపడదాం. ఆయన యొక్క కళను కూడా నెరవేర్చడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈరోజు చందుర్తి మండల్ బండపల్లి గ్రామంలో కీర్తిశేషులు గడ్డం రవీందర్ రెడ్డి గారి 3వ వర్ధంతిని బండపల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరి సమక్షంలో, గ్రామ పెద్దలు, యువకుల సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి వారు గడ్డం రవీందర్ రెడ్డి గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నిత్యం పోరాటం, బడుగు బలహీన వర్గాల కోసమే అత్యుత్తంగా పోరాటం చేసినటువంటి గౌరవనీయులు గడ్డం రవీందర్ రెడ్డి గారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతను నా పర్సనల్గా నేను ముఖ్యంగా కోరేది, ఆయన అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలి. నేను ఇప్పుడే కొంచెం తృప్తి పడతా ఉన్నాను. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఆపదలు ఉన్న వాళ్లకు ఇప్పుడిప్పుడే వాళ్ళకు తోచినంత సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. వారు అందించిన వారందరికీ కూడా పేరు పేరున, బండపల్లిలో ఉన్న వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా మా వైపున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన స్వార్థం కోసం కూడా ఎప్పుడు కూడా ఆలోచించకుండా నిస్వార్థంగా కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలి అనే విధంగా వారు నిత్యం చివరి శ్వాస దాకా కూడా ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే నిత్యం పోరాటం చేసినటువంటి మహనీయులు గడ్డం రవీందర్ రెడ్డి గారు లేకపోవడం ఈ బండపల్లె కాదు, చందుర్తి మండలంలో, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తీరని లోటని కూడా మా వైపున కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా మనం అందరం కూడా ఆయన అడుగుజాడలో ఆయన చెప్పినటువంటి ఆశయ సాధన కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.